ఉల్లిపాయలతోనే గుడ్డు కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం కడాయిలో ఒక 5 స్పూన్ల నూనె వేసుకొని, కొద్దిగా జీలకర్ర, చిన్నుల్లిపాయలు, అల్లం ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది కొద్దిగా వేగాక ఒక 4 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకుందాం. ఇది కూడా కొంచెం వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వాలి. చాలా హెల్దీ రెసిపీ. ఎందుకంటే గుడ్డుని ఉడకబెట్టకుండానే ఈ కర్రీలో ఉడకబెట్టిన విధంగా అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొద్దిగా పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకుందాం. ఇలా ఉంటే సరిపోతుంది. ఒక్క టమాటాని ఇలా కట్ చేసుకొని పైనుంచి వేసేసుకొని, టమాటా మెత్తగా అవ్వడానికి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. టమాటా ఆప్షనల్, కావాలంటేనే వేసుకోండి, లేదు అంటే ఉల్లిపాయతో కూడా చేసుకోవచ్చు. టమాటా కూడా మెత్తగా అయిపోయింది కదా. కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని కదుపుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ కారం కూడా ఉంటుంది కాబట్టి ఇవి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 2 గుడ్లని ఇలా కొట్టి పోసుకోవాలి. ఒకే దగ్గర ప్లేస్ చేసుకోండి, గుడ్డంతా కూడా స్ప్రెడ్ అయిపోకుండా. ఇప్పుడు దీన్ని ఏమీ కదపకుండా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల గుడ్డు బాయిల్డ్ ఎగ్ లాగా, మనం ఉడికించుకున్న గుడ్డులాగా అయితే తయారైపోతుంది. ఒక పక్క ఉడికిపోయింది కదా, రెండో వైపుకి తిప్పేసుకొని రెండో వైపు కూడా ఉడికించుకుందాం. వాటర్ ఏమీ వేయట్లేదు కాబట్టి, కొంచెం ఆయిల్లోనే ఇది ఉడకాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక్క నిమిషం అయ్యాక దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. వేడివేడి అన్నంతో ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే